హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వానమం 143 నేను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన చిత్తూరు స్టైల్లో చికెన్ ఫిష్ పికిల్ ఎలా చేస్తారో చూద్దామా. దానికి కావాల్సిన ప్రాసెసెస్ ఏమేమి కావాలో చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవపిండి ఎలా చేస్తారు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. దాంట్లో ప్రాసెస్ ఉంటుంది. ఫిష్ పికిల్స్కి మాత్రమే అది యూజ్ అవుతుంది, అంటే నాన్ వెజ్ పికిల్స్కి మాత్రమే. కొంచెం కారం, అల్లం జల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా అవన్నీ పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఫిష్ బాగా నీళ్ళు లేకుండా బాగా గట్టిగా అంటే నీళ్ళు లేకుండా ఉండాలి. నీళ్ళు ఉంటే ఆయిల్లో వేసగానే ఆయిల్ చేతి మీద వచ్చి పడుతుంది. నాకు పడింది ఆల్రెడీ, అందుకే చెప్తున్నా. సో బీ కేర్ఫుల్గా చేయండి, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఫస్ట్ ఆల్ మనము ఫిష్ని బాగా డ్రై చేసుకోవాలి. ఎలా అంటే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు. పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ఫ్రిడ్జ్లో పెట్టకండి. కొంతమంది చెప్తారు ఫ్రిడ్జ్లో పెట్టండి అని. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే ముక్క గట్టిగా అవుతుంది, కానీ దానికి మ్యాగ్నెట్ అవ్వదు. ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ లాగా అయిపోతుంది కదా. దానికి ఉప్పు ఎక్కడ పడుతుంది, పసుపు ఎక్కడ పడుతుంది. ఇంకా అలా చేయొద్దండి. ఒక పెనం తీసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పెట్టుకొని ఉన్న ప్లేట్లో అది బాగా వేగిపోయినాక ఇది వేసేయాలి. కొంచెం గట్టిగా వచ్చే వరకు ముక్క గట్టిగా పడాలి. స్లో ఫ్లేమ్లో పెట్టినే ముక్క గట్టిగా అవ్వాలి. ఇలా గోల్డెన్ ఫ్లవర్ కలర్ వచ్చే వరకు వేగించాలి. మళ్ళీ గట్టిగా ఉంటుంది, ఎందుకంటే 2 months or 3 months ఉంటుంది కదా, అందుకు టేస్ట్ బాగుంటుంది. చూడండి, మీరు ట్రై చేసి. మళ్ళీ అదే పక్కన తీసి పెట్టుకున్న తర్వాత వెల్లుల్లి, అల్లం పేస్ట్, కొంచెం నూనె పక్కన తీసి పెట్టుకున్నాను. అప్పుడే నేను దాంట్లో ఇది బాగా ప్రిపేర్ చేసుకొని ఈ ముక్కలు అయితే దీంట్లో వేసేస్తాను. ఇది నేను చెప్పాను కదా ఆవపిండి, దీనికి ప్రాసెస్ ఉంది. మీకు ఇది కావాలంటే నాకు కామెంట్స్ చేయండి, నేను చేసి పెడతాను. ఆవపిండి వేసేసినాక మనం ఫిష్ ముక్కలు వేసేయాలి. కారం, నాకు మా ఇంట్లో చేసిన కారం, మిషన్కి వేసిన కారం వేసుకున్నా. మీరు ఏ కారం కావాలంటే ఆ కారం వేసుకోండి. లెమను అవన్నీ నేను చూపించాను, అవన్నీ వేసుకోవాలి. ఆఫ్ చేసేయాలి స్టవ్. తర్వాత నేను ఆయిల్ తీసి పెట్టుకున్నా అని చెప్పా కదా, ఆయిల్ వేసేసిన. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పికిల్స్కి బాగుంటుంది. నాన్ వెజ్ పికిల్స్ కాబట్టి బాగుంటుంది. నేను లాస్ట్ ఫైనల్లీ టేస్ట్ చేసేసాను. బగారా రైస్లో టేస్ట్ చేసాను. వైట్ రైస్ లేకుండా బగారా రైస్లో ట్రై చేశాను. సూపర్గా ఉంది. మీరు చేయండి, కామెంట్స్ చేయండి. నెక్స్ట్ ఏం కావాలో రెసిపీస్ కూడా చెప్పండి, నేను ట్రై చేస్తాను. మీకోసం కష్టపడతాను. ఒక లైక్, ఒక చిన్న కామెంట్, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలో కామెంట్స్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ట్రై చేస్తాను. మీకు ఒక ముద్ద, నాకు ఒక ముద్ద తినేయండి. బాయ్ బాయ్.